నా పేరు యేసురాజు అండి. దొడ్డనపూడి అండి. ట్యాంకు 7 ఎకరాల ట్యాంకు చెరువు చేస్తున్నానండి, రైలు చెరువు. అది మామూలుగా చేస్తానికి ఏమవుతుందంటే నీరు కొంచెం కొంచెం ఇబ్బందికరంగా మారి కలర్ అది తేడా వచ్చిందండి. మామూలుగా దాని గురించి అంత క్రితం పిఎస్ను జీలేటు కుట్టానండి, 2-3 సార్లు కొడుతున్నానండి. దానివల్ల కొంచెం అంతగా నాకు కనిపించలేదండి తేడా. మళ్ళీ కొత్తది వచ్చిందని కుట్టినోళ్ళ ఆళ్ళల్లో చెబితే నేను ఈ బాటానికి సంబంధించి మామూలుగా ఇది తెచ్చామండి. ఇది మన నోవా సాయిల్ అండి. నోవా సాయిల్ 4-5 కొట్టారండి. నాకు కూడా చెబితే నేను గమ్మున కూడా సర్లే అందరూ ఏదో ఒకటి అలాగే అంటారులే అని పెద్ద పట్టించుకోలేండి దాని గురించి. దాని గురించి చెబితే మళ్ళీ మణికంఠ మళ్ళీ కొట్టమని దాన్ని గట్టిగా పట్టడితే నేను నీళ్ళు కలరు అయ్యి జిగురుగా మొక్కల కింద వచ్చే సమయంలో సరే దాన్ని కొట్టానండి. కొట్టేస్తే ఇది అంత క్రితం నేను మేత పెట్టేటప్పుడండి ఈ సెట్రీలంటే జిగురుగాను కొంచెం పసుపు కలర్లో నీరు సెట్రీ పైకి లేపుతూ ఉండగా బరువుగా లేసేది కాదండి. కొంచెం కలర్ కూడా పసుపు రంగు అదే ఈ మామూలుగా జిగురు పసర కలర్ వచ్చిందండి సెట్రీ. కొడితే సరే ఈలోగా అప్పుడు ఇసుకలో కలిపి ఎకరానికి ఒక ప్యాకెట్ కాడక నోవా సాయిలు వాళ్ళు చెప్పినట్టుగా సర్లే అని తెచ్చానండి. తెచ్చి కొట్టానండి. కుట్టిన రోజు మన్నాడు కూడా మామూలుగానే ఉంది. అక్కడి నుంచి 2 రోజులు 3 రోజులకినండి నీళ్ళు కలరు మారినాయండి. బాగా కొంచెం సపోటా కలర్లో వచ్చిందండి నీరు. సెట్రీ కూడా 3 రోజులకి శుభ్రంగా మనం తోమాలనుకున్నది పీసిచ్చుకుని తోముదారనుకున్నది సెట్రీ కూడానండి నీట్గా చాలా శుభ్రంగా బాగుందండి. ఇది సెట్రీ క్లియర్ అయిందండి. దానికి అదే వైట్ వచ్చేసిందండి. సరే బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. సరే ఇక బాటం ఎలా ఉందో అంత క్రితం బాటం నేను ఒకసారి చూసుకుంటానండి. ఎందుకంటే కొంచెం వలయించినప్పుడు అది మురుగ్గా లేసిది చేత్తో ఒక్కోసారి దిగి తడుగుతాను. తడిగినప్పుడు కూడా లూజ్గా తగిలిందండి. మళ్ళీ అలాగే అది కొట్టాక 2 సార్లు కొట్టానండి. అది ఒకసారి కాదండి, 15 రోజులకు ఒకసారి 2 ట్రిప్పులు కొట్టా. రెండోసారి మళ్ళీ ములిగి తడిగితే కొంచెం మన పెరుగు టైపులో పై నేల అంతా కూడా బాటం పాండ్ అంతా కూడా పేరుకుని సరదాగా కెలకలేకుండా బాగుందండి. అది నాకు తెలుసున్న మట్టుకి నేను చేశాను కాబట్టి దాంట్లో ఏ మందు కొట్టినా నాకు రిజల్ట్ అన్నది పెద్దగా ఎందుకంటే నార్మల్గా ఇంకా రొయ్య పెంపకాన్ని మట్టి వెళ్ళిపోయి ఉండి ఏదో బెండ్లు వచ్చినా లేదా వచ్చినా వేరే పెట్టుకుని ఈ దీంట్లో అయితే మట్టుకి నాకు బాగా బాగా ఇదిగా కనిపించిందండి. మందు అంటే ప్రోడక్టు బాగుంది, బాగా పనిచేసింది, బాటానికి వాడొచ్చండి. నాకు దీంట్లో అంటే బాగా అవగాహన వచ్చింది. మందు అయితే బాగుందండి. ఇదండి. నమస్తే అండి.